హలో అండి అందరికీ వీడియోలో ఒక మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్ హల్వా అండి. మనం చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ గోధుమ పిండి హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నా వీడియో అనేది కొంచెం ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ అయితే పెట్టుకోవాలండి. బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదే కప్పుతో వాటర్ అనేది వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ కూడా వేసేసుకున్నానండి. ఈ వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని మెల్ట్ చేసేసుకోవాలి. అంటే నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి తొందరగానే మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఇలాచీని బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసి కలుపుకొని ఆ బౌల్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోండి. ఈ విధంగా 4 స్పూన్ల వరకు గీ అనేది వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు అనేది వేసుకోవాలండి. అంటే నేను జీడిపప్పు అయితే తీసుకున్నాను. మీరు బాదం ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే మనకు హల్వాలో జీడిపప్పు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి తీసుకొని. ఇప్పుడు ఇదే గీలో నేను ఒక గెరిట అయితే చూపించాను కదా, ఈ గెరిటతో నేను కొలత అయితే తీసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మనం పెరుగు వేసుకుంటాం కదండి, గరిట అనేది ఆ గరిటతో యూజ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీ అనేది 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానండి. గోధుమ పిండి అనేది వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలిపేస్తూ ఉండాలండి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది. కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు మళ్ళీ గీ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసి మళ్ళీ ఈ గోధుమ పిండిని అయితే మళ్ళీ బాగా అయితే కలుపుతూ కొంచెం ఫ్రై చేసేస్తున్నానండి. మనకు ఈ విధంగా గోధుమ పిండి అనేది ఫ్రై చేసేటప్పుడు మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ అనేది, ఆ బెల్లం వాటర్ ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం టు హై సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ హల్వాని అయితే కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, మనం ఈ బెల్లం వాటర్ అనేది మొత్తం వేసేసుకొని ఈ విధంగా మొత్తం ఈ గోధుమ పిండిలోకి కలిసే విధంగా మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. ప్యాన్ నుండి రిమూవ్ అయిపోయి వస్తుందండి హల్వా అనేది. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 2 స్పూన్స్ వరకు మళ్ళీ గీ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఎక్సెస్ అండి. అంటే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకుని బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అనేది, ఆ జీడిపప్పుని కొన్ని వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి హల్వాలోకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చల్లగా ఉన్న తర్వాత అయినా బౌల్లో వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి. లేకపోతే కొంచెం మనం స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ విధంగా స్లైసెస్ లాగా అయితే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న హల్వాను ఒక ప్లేట్లోకి వేసేసుకొని కొంచెం బటర్ పేపర్ అనేది వేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దాని మీద మనం హల్వా అనేది వేసుకున్న తర్వాత కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఈ షేప్లో చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అదే జీడిపప్పు పలుకులు అనేది పెట్టేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో కూడా మనం ఈ విధంగా హల్వా అనేది తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు ఇంకా వీడియోస్ అనేది చేయడానికి మోటివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయితే అవుతుందండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.